వరంగల్ జిల్లా రాయపర్తి మండలం 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడాడని తీవ్రంగా ఖండిస్తున్నామని వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు గబ్బెట బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా పూర్తి మెజారిటీ ఎమ్మెల్యేలతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోతుందని దయాకర్ రావు మాట్లాడడం ఆయన అధికార దాహనానికి నిదర్శనమన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల అభిమానం చూరగొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరాధారమైన ఆరోపణలు బదనం చేయాలని చూస్తే సహించేది లేదంటూ హెచ్చరిస్తూ ఖబర్దార్ దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నామని, తెలుగుదేశం పార్టీలో అన్ని పదవులు అనుభవించి డబ్బులు పదవులకు కృతిపడి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మోసం చేసిన దయాకర్ రావుది నేర చరిత్ర అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదని తెలియజేస్తున్నామని, తెలంగాణ రాజకీయాలలో నమ్మక ద్రోహానికి ఎర్రబెల్లి దయాకర్ రావు వారసుడు అని వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు గబ్బెట బాబు తెలిపారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఖబర్దార్, చిల్లర రాజకీయాలు మానుకో. ఈకాంచైనా దళితులు అంతా నీకు బుద్ధి చెప్పారు. ఈపాటికే నీ బుద్ధి వంకర బుద్ధి ఇంకా మారలేదు. ఇప్పటికైనా దళితుల పట్ల దళితులతోని చిల్లర రాజకీయాలు చేయకు. నీ చిల్లర రాజకీయాలు మానుకోకపోతే పాలకుర్తి నియోజకవర్గంలో నీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలు. ఎర్రబెల్లి దయాకర్ రావు 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడం జరిగింది. కనీసం పూర్తి మెజార్టీ వచ్చిన ప్రభుత్వాన్ని కూలిపోవడం అనేది అది ఆయన అవివేకం, ఆయన మూర్ఖత్వము. ఆయన తల్లి లాంటి పార్టీ తెలుగుదేశాన్ని పార్టీ వీడి పార్టీని మోసం చేసి డబ్బుల కోసం తన బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి టీడీఎల్పీ విలీనం చేసి చేసినారు. ఆయన అధికార వ్యాహంతో తన పదవి అధికార వ్యాహంతో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. ఆయనకు పిచ్చి పెట్టింది. కనీసం దళితులకు దళిత బంధు ఇస్తానని చెప్పి దళితులకు దళిత బంధు ఇస్తే యాద ఎదుగుతారో, నాకు ఎలా అభివృద్ధి చెందుతారో అని ఆలోచనతో, నీచపు ఆలోచనతో దళితులను ఎదుగుదల కాకుండా దళిత బంధు ఇవ్వకుండా మోసం చేసింది అది నీ నీచతనం కాదా అని అంటున్నాను.